ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పాట మామూలుగా మీది ఎంత రా వాయిస్ ఒరిజినల్ వాయిస్ అయినా కూడా నాభిలోంచి పాడినా కూడా హై పిచ్ బాగా చేరుకుంటారు. దానికి ఎలాగా అంటే నేను అప్పుడప్పుడు ఖాళీ స్థలాలకు వెళ్ళి అరుస్తూ ఉంటా గట్టిగా. అంటే వాయిస్ మన పిచ్ ఏంటో మనకు తెలియదు కదా, లేకపోతే మనం మామూలుగా ఇలా మాట్లాడతాం, అందంగా మాట్లాడాలంటే ఇలా మాట్లాడతాం, వాయిస్ని ఇలా మాడ్యులేట్ చేస్తాం. అవునవును, ఎగ్జాక్ట్లీ. బట్ గట్టిగా వెళ్ళి అరవాలంటే గొంతు క్రాక్ అయిపోతుంది, భయం కదా. సో మీకు అలా ఎప్పుడు భయం రాలేదా అంత హై పిచ్లో పాడినప్పుడు? లేదు, అప్పుడు ఒక ఇంట్రెస్ట్లో పాడేశాను అవన్నీ. కానీ వచ్చింది నాకు, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ లైట్ మ్యూజిక్లో నేను పాడేటప్పుడు ఇలాంటి ఒక హై పిచ్ సింగర్స్ పాటలు పాడి నాకు అలవాట. దానివల్ల నాకు ఆ వాయిస్ వచ్చి అలా ట్రైన్ అయింది నాకు. అది నాకు మూవీలో పాడేటప్పుడు చాలా హెల్ప్ చేసింది. అలాంటి పాటలు పాడేటప్పుడు అందరూ అడుగుతారు, ఇది ఎలా సాఫ్ట్ వాయిస్ మీరు ఇలా పాడేటప్పుడు గొంతు ఏదైనా అయిపోతుందా అనేసి. దేవుడి వల్ల అది అవ్వలేదు. దేవుడి దయ వల్ల మీరు దేవుడి దయ వల్ల అంత మంచి అద్భుతమైన పాటలు పాడారు. అండ్ దాదాపు ఐ థింక్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తుళు, హిందీ, బడుగు. హిందీలో ఏం పాడారు మీరు? అంటే ఒరిజినల్ పాట? ఒరిజినల్ నాది డబ్బింగ్ మూవీ అన్ని నేనే పాడాను. ఇప్పుడు చిరంజీవి గారికి నా పేరే కాంచనమాల, కోడికూర ఇవన్నీ వచ్చింది. ఎలా వచ్చింది నా పేరే కాంచన, వేరే నామ్ హే కాంచనమాల అలా ఏదో వచ్చింది. కానీ చాలా భయం నాకు హిందీ అంటే. డబ్బింగ్ పాడేశాను, కానీ స్ట్రైట్ హిందీ మూవీలో మిలియనం అనేసి ఒక మూవీ, దాంట్లో ఈ అంటే అమలాపురమే వచ్చింది. కొంచెం పాడరా ప్లీజ్. హే 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 ఇవన్నీ అదే వచ్చింది. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహపురం, ఈ అంటే ఇండియన్ రిథం, ఈలు కర్కి ఆగే నాచేంగే హం. ఓ అలా వచ్చింది. అమలాపురం అలాగే పెట్టారు, అదే పెట్టేశారు. ఎందుకంటే ఆ లైన్ కావాలనేసి హిందీలో అదే పెట్టేశారు. నాచెంగే హమ్ అని అలా మార్చారు. థర్డ్ లైన్ నుంచి మార్చారు. దేవశ్రీ గారు ఈ పాట చెప్పించినప్పుడు ఇది కానీ ఇంకోటి కానీ వంగతోట వాళ్ళ పుకాడ కానీ ఎలా చెప్పేవారు? ఎక్స్ప్రెషన్స్ అవి చెప్పిస్తారు ఆయన? తప్పకుండా అండి. ఒక్కొక్క లైన్ నాకు నేర్పి, ఎందుకంటే నాకు తెలుగు నా మదర్ టంగ్ కాదు, తమిళ్ నాకు. అప్పుడు తెలుగు అనేటప్పుడు ఆ లైన్కి ఏం మీనింగ్ అనేది నాకు పెద్దదిగా తెలియదు. కానీ ఈ మాస్ పాటలు అనేటప్పుడు మనకు ఒక స్టైల్ వస్తుంది కదా, ఆ రిథమ్ ఆ ట్యూన్ వినేటప్పుడు మనకొక మన స్టైల్లో మనం ఒకటి పాడతాం. కానీ పర్టికులర్గా ఇప్పుడు ఆ అంటే అమలాపురంలో డంగ్ 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 ఇవన్నీ ఆయన నేర్పించిందే. అని అది ఎలా చెప్పాలి, అది ఎలా రావాలి అనేసి ఆయన ఒక్కొక్క లైన్ నాకు నేర్పించారు ఆయన. అలాగే నాకు ముందు నన్ను రమ్మని నాకు ఏ శృతి కంఫర్ట్గా ఉంటుంది, నా వాయిస్కు ఆ పాటకు ఏ శృతి వేస్తే అది కంఫర్ట్ ఉంటుంది అనేసి నన్ను పిలిచి అది ప్రాక్టీస్ చేసేసిన తర్వాతే రికార్డింగ్ వస్తాను నేను. అవును, అంటే ఈ పాటకు అంత అది 2-3 పాటలకు, దాని తర్వాత ఆయనకే అర్థమైపోయింది ఈవిడకి ఇది వస్తుంది, ఇలా ఇస్తే ఇది బాగుంటుంది అనేసి అలా ఇచ్చారు నాకు. కో సింగర్స్ మీరు ఎవరెవరితో పాడారు? బాలు గారితో పాడారు, అన్ని సింగర్స్తోనండి. శంకర్ మహాదేవన్ గారితో పాడారు, హరిహరన్తో పాడారు, హరిహరన్ గారితో పాడారు. హరిహరన్ గారితో పాడిన పాట మూవీలో కాదు, లైట్ మ్యూజిక్లో పాడారు. ఓకే, అంటే మన కచేరీలో లైవ్ ప్రోగ్రామ్స్లో అన్ని ప్లేబ్యాక్ సింగర్స్తో నేను పాడున్నాను. అందరూ మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మాలతి గారు? బికాజ్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ మెచ్చుకున్నారు మీ పాటని. అరే ఎంత ఫ్రెష్గా ఉంది వాయిస్ అని అనుకున్నారు. అందరూ ఒక్కొక్క మాట అంటారు. ఇప్పుడు ఎస్పీబీ గారు అంకుల్తో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే చాలా బ్రాడ్ షోస్ ఎక్కువ వెళ్ళాం మేము. అది అలాగే ఏస్తాస్ అంకుల్ ఇద్దరిని పెట్టి మేము ఒక పెద్ద షో చేసాం, వరల్డ్ టూర్. ఇరు శిఖరంగల్. ఇరు శిఖరంగల్ అంటే తెలుగులో మీరు చెప్పండి. శిఖరం అంటే మౌంట్, 2 శిఖరాలు, 2 శిఖరాలు. అలా ఒక టైటిల్ పెట్టి వరల్డ్ టూర్ చేసాము. అప్పుడు ఒక ప్రోగ్రాంలో నేను ఒక ఫోక్ సాంగ్ ఒకటి పాడాను. తందననాదినం 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 తందనానే తందననాదినం తందనానే తందననాదినం 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 తందనానే అని చాలా ఫాస్ట్ వస్తుంది, అని కొలవంతా వస్తుంది దాంట్లో, అలా వస్తుంది. ఆ పాట విని ఏస్తాస్ అంకుల్ మైక్లో ఈ పాట పాడిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ పాపకి. అప్పుడు నాకు కొంచెం చిన్న ఏజ్, అప్పుడు నాకు చిన్నపిల్ల. నేను అప్పుడే పెళ్ళయి కొంచెం 1995
మేము ఆ టూర్ వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆయన అన్నారు, నాకెన్నో ఫ్యాన్స్ ఉన్నారు కానీ నేను ఈ పాపకు ఫ్యాన్ అయిపోయాను అన్నారు. అందుకనే ఎస్ దాస్ గారు చెప్పడం అంటే అప్పుడు ఆ స్టేజ్లో నాకు ఒక గోల్డ్ రింగ్ ఒకరు తీసుకొచ్చి నాకు వేశారు. అప్పుడు అలాంటి ఇది జరిగింది. ఒకసారి ఆస్ట్రేలియాలో ఎస్పీబీ అంకుల్తో ఒక షో, అప్పుడు నేను కేబిఎస్ అమ్మ పాట పాడతాను. అది కూడా చాలా ఓపెన్ వాయిస్ అది. ఆవిడ సాంగ్స్ అన్నీ చాలా హై పిచ్లోనే ఉంటుంది, చాలా హై పిచ్లో ఉంటుంది. కానీ ఆవిడ తెలుగులో పాడలేదు అనుకుంటాను నేను, తమిళ్లోనే ఎక్కువ పాడారు ఆవిడ. అప్పుడు ఆవిడ వచ్చి ఒక మురుగర్ సాంగ్, అది చాలా ఫేమస్, అది పഴంని నీయప్ప అనేసి. దాంట్లో ఒక సాంగ్ నేను పాడిన తర్వాత ఎస్పీబీ అంకుల్ వెనక్కి నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్, ఎందుకంటే ఆ రోజు స్టాండింగ్ ఓరేషన్ నాకు, అందరూ ఆ ప్రోగ్రాం వచ్చి మల్టీ లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అన్నీ కలిసి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో అన్ని సాంగ్స్ పెడితేనే అంత క్రౌడ్ వస్తుంది, ఒట్టి తమిళ్ అంటే క్రౌడ్ అంత రాదనేసి అలా పెట్టారు. అప్పుడు ఎస్పీబీ అంకుల్ వచ్చేసి దీని తర్వాత ఏ పాట వేయవద్దు, వేస్తే బాగుండదు, దీంతో ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తే బాగుంటుంది అనేసి చెప్పారు. ఆ రోజు నాకే తెలియదు, ఒక పెద్ద అక్కడ ఒక వైబ్రేషన్ ఉండింది ఆ రోజు. కేబిఎస్ అమ్మనే వచ్చి విన్నట్టుగా ఒక వైబ్రేషన్ ఉండింది. అది బహుశా మీరు ఐ థింక్ 400కు పైగా డివోషనల్ ఆల్బమ్స్ చేశారు కదా, ఆ ఆల్బమ్స్లోని ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు అందులో బాగా ఉపయోగపడి ఉంటుంది. అవునవునవును. అంటే నేను ఎక్కువ దీనికి ఎక్స్పీరియన్స్ దీనికి అవును లైట్ మ్యూజిక్ అనేది, లైవ్ షో అనేది చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రాక్టీస్ దాంట్లో. ఎందుకంటే అది ఒక్కసారి ఏదైనా తప్పు పాడితే తప్పు అంతే అయిపోతుంది. మన రికార్డింగ్ లాగా మళ్ళీ సరి చేసుకోవచ్చు అని దాంట్లో ఆప్షన్ లేదు. కావాలంటే 1 more అడిగితే, బాగుండి అడిగితే పాడవచ్చు, లేదు మీరు తప్పుగా పాడేసారు మళ్ళీ పాడండి అని ఆప్షన్ అక్కడ లైవ్ షోలో లేదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా. మనోన్న గురించి నేను చెప్పాలంటే, మా ఫాదర్ గారు వచ్చి నన్ను పేరు పెట్టి పిలరు, తల్లిమా అని పిలుస్తారు. తల్లి, నా తల్లి, తెలుగులో కన్ను అమ్మ అన్న అంటారు కదా, మనోన్న నన్ను అలాగే పిలుస్తారు. తల్లి ఎలా ఉన్నావుమా అని మా నాన్నగారు అడిగినట్టునే అడుగుతారు ఫోన్లో. సో అదే నాకు చాలా గిఫ్ట్ అండి. నేను అన్ని సింగర్స్తో, మేల్ సింగర్స్, ఇప్పుడు నేను ప్లేబ్యాక్ వచ్చిన తర్వాత మేల్ సింగర్స్తో కావాలంటే పాడవచ్చు, ఫీమేల్ సింగర్స్తో నేను అంత నాకు ఆప్షన్ ఉండదు కదా. అవును. కానీ స్టేజ్ మీద చిత్రమ్మ గారితో, సుశీలమ్మ గారితో ఎలా పాడారు? ఏ పాట పాడారు చిత్రమ్మ గారితో? మల్లిగయే మల్లిగయే మాలయిడం మన్నవన్ యార్ సొల్లు, అనురాధ శ్రీరామ్ గారు, చిత్రమ్మ గారు ఇద్దరు పాడింది, అది డూయట్, మేమిద్దరు పాడాము. సో సూపర్. జానకి అమ్మతో స్టేజ్లో పాడాను, ఆవిడతో కలిసి పాడలేదు. ఆవిడతో ఒక గల్ఫ్ కంట్రీలో ఒక షో, 3 షో చేసాం ఆవిడతో ఒక పాట పాడాను. అనురాధ శ్రీరామ్ గారితో, చిత్రమ్మ గారితో, జానకి అమ్మ గారు, సుశీలమ్మ గారితో పాడారా? ఏం పాట? ఆవిడ పాట ఆవిడతోనే కలిసి పాడాను. ఆవిడ పాట ఉంది కదా, ఒక సోలో పాట ఉంటుంది కదా, మేమిద్దరు కలిసి పాడాము. అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. చాలా మంచి గొంతు విని ఏమనుంటారు సుశీలమ్మ గారు? ఎందుకంటే ఆవిడ పర్ఫెక్షన్ పరాకాష్ఠ అండి బాబోయ్. అసలు సరస్వతి దేవి గారు అలా దిగొచ్చినట్టు, సరస్వతి దేవి వాళ్ళందరూ మనకు దేవుడిలాగా. ఇప్పుడు సరస్వతి గారే ఆవిడ. మన అంటే என்னமோம்மா அப்படி அம்மா எல்லாரும் என்னை கடவுளாக்கிட்டீங்க, అందరూ నన్ను దేవుడు చేసేసారు అని ఏదో హంబుల్గా అంటారు. ఆవిడకు నా దగ్గర నచ్చింది, నేను ఎల్లారీశ్వరి గారి లాగా పాడతాను. సో అది ఆవిడకు చాలా నచ్చింది. నువ్వు ఎల్లారీశ్వరి లాగానే పాడుతున్నావు, ఇమిటేట్ చేసి పాడుతున్నావు, అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక షో ఆమెతో ఉంది, ఆవిడ చారిటీ కోసం ఒక షో చేస్తున్నాము. అప్పుడు కూడా అన్నారు, నువ్వు వచ్చి ఎల్లారీశ్వరి గారి పాట ఒకటి పాడాలి అనేసి. సో